హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ సీత వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది. చిన్ని ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి మొబైల్ చూస్తూ ఉన్నారు. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు మొబైల్లో వాట్సాప్ చూస్తూ ఉంటే చిన్ని ఏమో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో వంటగదిలో సీత పని చేసుకోవడం అయిపోతుంది. అమ్మయ్యా, ఈరోజు వంట పని మొత్తం అయిపోయింది. వంటగది క్లీన్ చేయడం కూడా అయిపోయింది. కొంచెం సేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఉదయం ఎప్పుడో నిద్రలేచాను, బాగా అలసిపోయాను. అలా సీత రెస్ట్ తీసుకోవడం కోసం వెళ్తూ ఉంటుంది. అప్పుడే సీత కాళ్లకు బుక్స్ తగులుతాయి. అరే ఏంటిది? బుక్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి? ఈ చిన్నికి ఎన్నిసార్లు చెప్పినా బుక్స్ ఎక్కడ పడితే అక్కడే పడేస్తుంది. ఎక్కడుంది అసలు చిన్ని? చిన్ని చిన్ని ఇలారా. ఇక్కడ చిన్ని సీత ఎంత పిలిచినా పలకదు. ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుంది చిన్ని. అలా సీతకు చాలా కోపం వస్తుంది. చిన్ని దగ్గరకు వెళ్తుంది. చిన్ని, నిన్ను ఎన్నిసార్లు పిలవాలి? నువ్వు ఈ మధ్య బాగా బద్ధకంగా తయారైపోయావు. అస్సలు మాట వినడం లేదు. చూడు, ఈ బుక్స్ అన్నీ ఎలా పడేశావో. హోంవర్క్ చేసావా అసలు? మొబైల్లో ఆడుతున్నావేంటి? ఇలా ఇవ్వు మొబైల్. మమ్మీ, నేను ఒక గేమ్ ఆడుకొని ఇస్తాను. అయినా నేను హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ఇవ్వండి. నువ్వు ముందు లే, ఇక్కడి నుంచి లేచి వెళ్ళి చదువుకో. ఏంటి సీత ఈరోజు చాలా కోపంగా ఉంది? ఏమైంది సీత? చిన్నిని అలా కోపడుతున్నావు? కొంచెం సేపు ఆడుకొని వచ్చు కదా. అవునా, మీ వల్లే చిన్ని ఇలా తయారైంది. ముందు మీ ఫోన్ ఇలా ఇవ్వండి. అలా సీత చిన్ని వాళ్ళ నాన్నగారి మొబైల్ కూడా లాక్కుంటుంది. వద్దు వద్దు సీత, నా ఫోన్ ఇచ్చేసేయ్. అయ్యో, నాకెందుకు, నీ ఇష్టం. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు ఫోన్ తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ చిన్నికి కోపం వచ్చింది. ఏడుస్తూ ఉంటుంది. మమ్మీ, బ్యాడ్ మమ్మీ, నేను ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. వెళ్ళు వెళ్ళు, ఒక్కరోజు బయట ఉంటే నీకే అర్థమవుతుంది. అలా చిన్ని ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో చిన్ని, అయ్యో ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో ఏంటో. అలా చిన్ని ఏడ్చుకుంటూ గీత వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటుంది. చిన్నితో పాటు మున్ని, చింటూ, చింకి కూడా కూర్చొని ఉంటారు. గీత వాళ్ళని చూస్తుంది. అరే, ఈ పిల్లలందరూ ఏంటి ఇక్కడ కూర్చొని ఉన్నారు? చిన్ని, ఏమైంది? గీత ఆంటీ, నేను ఇంటికి వెళ్ళను. మమ్మీ, నేను అన్ని హోంవర్క్స్ కంప్లీట్ చేసినా కూడా నన్ను మళ్ళీ మళ్ళీ చదువుకోమంటున్నారు. అవును గీత ఆంటీ, నన్ను కూడా మమ్మీ ఇంట్లో పని చేయట్లేదని తిడుతున్నారు. అవునా ఆంటీ, నన్ను కూడా మమ్మీ చదవట్లేదు అంటున్నారు. అవును గీత ఆంటీ, మా మమ్మీ చీటికి మాటికి నన్ను ఏదో ఒకటి అంటున్నారు. అందుకనే మేమంతా ఇంట్లో నుండి వచ్చేసాం. ఇక మేము మా ఇళ్లకు వెళ్ళాం. అరే రే పిల్లలు, మీరు అలా అనకూడదు. మీ మమ్మీ వాళ్ళు చెప్పేది మీ మంచి కోసమే కదా. సరే సరే, మీరు ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఈ పిల్లలు కాస్త అయితే కోపం తగ్గిపోయిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతారు. అలా గీత వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మనం మన కోసం ఒక ఇంటిని తయారు చేసుకుందాం, దాంట్లోనే ఉందాం. ఈ ఐడియా చాలా బాగుంది. పద చిన్ని, గీత ఆంటీని అడిగి పుల్లలు ఉన్నాయేమో అడుగుదాం. మనం చెక్క ఇల్లు తయారు చేద్దాం. గీత ఆంటీ, మాకు చెక్కలు ఉంటే ఇస్తారా? ఏంటి చెక్కలా? ఎందుకు? ఎందుకంటే మేము మా కోసం చెక్క ఇల్లు కట్టుకుంటాం, అందులోనే ఉంటాం. అంతలో చిన్నికి అక్కడ చెక్క ముక్కలు కనిపిస్తాయి. మొన్ని, చింకి, అటు చూడండి ఎన్ని చెక్కలు. మనం ఎంచక్క మనకు కావలసిన ఇంటిని కట్టుకోవచ్చు. పదండి, వీటిని తీసుకుని వెళ్దాం. అయ్యో చిన్ని, ఆగండి. అది నేను చెప్పేది వినండి అమ్మా, ఆగండి. కానీ గీత చెప్పేదేమీ వినకుండా పిల్లలంతా చెక్కతో ఇల్లు కట్టుకోవడానికి రెడీ అవుతారు. ఇల్లు నేను కడతా. సరేలే, ఈ పిల్లలు ఇల్లు కడుతూ సరదాగా ఆడుకుంటే వాళ్ళ కోపం కూడా తగ్గిపోతుంది. ఇక్కడ పిల్లలు ఒక్కొక్కరు చెక్క పుల్లలు తీసుకురావడం మొదలు పెడతారు. మున్ని, ఆ పుల్లలు కూడా. చింకి, నువ్వు కూడా కొన్ని తీసుకురా. ఇదిగో ఈ వెడల్పుగా ఉన్న చెక్కలు కూడా. ఇప్పుడు తీసుకొచ్చి ఒక దగ్గర వేసేద్దాం.
వేసేసాం. ఇక ఇప్పుడు ఇల్లు కట్టడం మొదలు పెడదాం. ఇలా ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఇప్పుడు గమ్ వేయాలి. అవును చిన్ని, ఆగాగు, నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇలా పెట్టి గమ్ వేయాలి. మొన్నే ఈ ఇల్లు కడుతుంటే భలే మజాగా ఉంది కదా. ముందు మనం గోడల్ని తయారు చేసుకోవాలి. ఓ అవునవును, త్వరగా ముందు గోడలు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి పైన కప్పు తయారు చేయాలి. అలా పిల్లలంతా కలిసి ఇల్లు తయారు చేస్తూ ఉంటారు. ఇంతలో గీత పిల్లల్ని చూడడానికి వస్తుంది. హరి, పిల్లలు, మీరు ఇంటిని చాలా అందంగా కడుతున్నారు. సరే, మీరు కడుతూ ఉండండి, నేను మీ అందరి కోసం ఏమైనా స్నాక్స్ చేసుకుని తీసుకొస్తాను. అలాగే గీత ఆంటీ, థ్యాంక్ యూ. అమ్మయ్య, ఇప్పుడు గోడలు కట్టడం అయిపోయింది. మనం త్వరగా ఇంటి పైన కప్పు కూడా వేద్దాం. నేను ఇల్లు కడతా, నేను ఇల్లు కడతా, నాకు ఇల్లు, నాకు ఇల్లు. అబ్బబ్బా జున్ను, గొడవ చేయకు, ముందు ఇల్లు రెడీ అవని. మున్ని, త్వరగా కానీ. ఓ ఇప్పుడు వీటిని ఇలా పెట్టి ఇంకా ఈ తర్వాత అడ్డంగా కూడా పెట్టి గమ్ అంటించాలి. అంతే. అరే వావ్, మన ఇల్లు రెడీ అయిపోయింది. మనం ఈ రోజు నుంచి ఈ ఇంట్లోనే ఉందాం. అంతలో అక్కడికి గీత వస్తుంది. అరే పిల్లలు, మీ ఇల్లు రెడీ అయిపోయింది, చాలా అందంగా ఉంది. గీత ఆంటీ, మీరు కూడా మాతో పాటు ఈ ఇంట్లో ఉండండి. అది చిన్ని, నేను రాజా అంకుల్ వచ్చిన తర్వాత మీతో పాటు వస్తాను, ఓకేనా? అప్పటి వరకు మీరు ఈ ఇంటితో ఆడుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. ఈ తర్వాత కథలో ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.